హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఫస్ట్ వంట చేయబోతున్నాను. ఏం చేయాలో అర్థం కంటే మార్నింగే కదా లేచాను, ఎవరు లేవలేదు ఇంతవరకు. సో ఫస్ట్ మనం టీ తాగేద్దాము. ఫస్ట్ నేను టీ తయారు చేసి ఇస్తాను. సో నా కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండక్కర్లేదు. ఫస్ట్ నేను ఒక టీ ట్రై చేసేస్తాను. ఫస్ట్ నాకు టీ రాదు, సో నేను ఎట్లాగైనా ఈరోజు టీ చేసే తీరాలి అని ఒక పెద్ద నడపలో ఉన్నాను. సో ఈరోజు ఎట్లాగైనా టీ చేస్తాను. ఇది వచ్చేసి కుట్టి టంబ్లర్ అనమాట. దీంట్లో మనం ఎన్నైనా ఇట్లా పెట్టుకొని ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు నేను చేస్తాను, చూడండి. సో ఇప్పుడే పాలు కాగబెట్టేసాను. సో దాన్ని చూద్దామా, పాలని చూసేద్దాం. పాలు కాగబెట్టేసాను. సో పాలను చూసాక మనము ఇప్పుడు ఒక టంబ్లర్ తీసుకోవాలి. బట్ నేను కప్లో ఎక్కువ తాగుతున్నాను ఈసారి, ఎందుకు టంబ్లర్ పెట్టేశాను. సో ఫస్ట్ ఒక టీ గ్లాస్ తీసేసుకుందాము. నేను ఎక్కువ టీ తాగాను, మామూలు బూస్ట్ హార్లిక్స్ అవే తాగుతా. ఈసారి నేనే టీ చేస్తున్నా కాబట్టి టీ తాగుతున్నాను. ఫస్ట్ నేను టీ తాగాను, మా మదర్కి ఫస్ట్ ఇచ్చేసాక తర్వాత నేను తీస్తాను. సో పాలు అయిపోతుంది, అది అయిపోయాక ఇంకా మనము పని. సో అయిపోతుంది. సో చూసేసి మనం ఇంకా అయిపోయింది. సో మా చెల్లి బర్త్డే అన్నాను కదా, మా చెల్లి బర్త్డే అయిపోయింది. మళ్ళీ కాలేజ్ విషయంగా మళ్ళీ తను ఢిల్లీకి వెళ్ళిపోయింది ఈరోజే. సో బుక్ చేసుకొని వెళ్ళిపోయేసరికి చాలా లేట్ పడ్డది. సో ఇంకా మనము ఏం చేస్తాము చెప్పినట్టు. సో ఇదే టీ కాఫీ అన్నట్టు టీ అయిపోతుంది. సో ఈ టంబ్లర్లో నేను ఆగుతాను. సో ఫస్ట్ మా మదర్కి చక్కెర వేసేసాక, చక్కెర కూడా ఇందులో ఏం విశేషం అంటే చక్కెరలో కూడా మనం వచ్చేసి కొబ్బరికాయ ముక్కు ఉంటుంది కదా, చిన్న ముక్కు కూడా మనం వేయచ్చు. సో చక్కెర వేసేసాను. అంటే ఎందుకు అలా వేయాలి అంటే చాలా చాలా ముఖ్యమంట. సో ఇంకా మనం కలిపేసుకుందామా. టీ అయిపోయింది మా మదర్కి, నెక్స్ట్ నాకు కలిపేసుకుంటున్నా. సో ఇంత పెద్ద టంబ్లర్లో తాగుతారా మీరు అని అనుకున్నారా? అవునండి, ఈ టంబ్లర్ నాకు చాలా చాలా ఇష్టము. సారీ, ఇది అనుకోకండి, ఆ టంబ్లర్. సో ఈ టంబ్లర్ ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్స్లో పెట్టేసేయండి మీకు ఈ టంబ్లర్ ఇష్టం అంటే. సో ఇంకా కలిపేసాను. నెక్స్ట్ మా మదర్కి చేద్దాము, ఏం రియాక్షన్ ఇస్తుందో చూస్తాను. మీరు ఒక్క 5 minutes వెయిట్ చేయండి. సో గాయ్స్, మా మమ్మీ తాగేసింది, సూపర్ ఎక్సలెంట్ అనేసింది. సో మీ వల్లనే నాకు టీ హెల్ప్ జరిగింది. మీరు హెల్ప్ చేసిన వల్ల నాకు ఎంత గ్యారెంటీ దొరికింది. సో ఫస్ట్ మనం నా టీ తాగేసి ఎలా ఉందో చెప్తాను. సో టీ తాగడం అంత పెద్ద విషయం కాదు. సో టీ తాగడం అంటే నాకు చాలా చాలా ఇష్టము అనేది ఏం కాదు. సో అక్కడ ఒక కప్ కనపడుతుంది, ఆ కప్లోనే నేను ఎక్కువ బూస్ట్ హార్లిక్స్ అవే తాగుతాను. సో ఇప్పుడు టీ తాగుతున్నాను కాబట్టి టంబ్లర్తో తాగుతున్నాను. పాలు పొంగాయి, ఇంకా దాన్ని మూత పెట్టడమే. సో ఫస్ట్ నేను తాగేస్తున్నాను. ఆహా, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇలా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. తాగేసాను, పని అయిపోయింది. నెక్స్ట్ మనం హాల్కి వెళ్ళొద్దాం.
సో నాకు ఇష్టమైన ఫోటో ఈ సాయిబాబా ఫోటోనే. ఈ సాయిబాబా ఫోటో నాకు అంత ఇష్టం అండి. ఇప్పుడు నేను మ్యాప్లోకి వెళ్ళాను. ఫస్ట్ చెన్నైకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రకి వెళ్దామని ప్లాన్లో సో నెక్స్ట్ మేము వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాము లేక మహారాష్ట్రకి వెళ్దాము అని ప్లాన్లో ఉన్నాము. సో మా మదర్ టీవీ చూస్తూ ఎక్కడ వెళ్ళారో తెలీదు, రూమ్కి వెళ్ళారో ఇక్కడే ఉన్నారో కూడా తెలియట్లేదండి. టీవీ అట్లనే ఆన్ చేసి పెట్టుకొని ఎడిటో తింటున్నారు. సో బాయ్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.